హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న వీడియో చేయబోతున్నా. అది ఏంటంటే ఆ వీడియో లేడీస్ జాకెట్ కటింగ్ చూపిస్తున్నాను. అది ఎలా కట్ చేయాలి, ఎలా కొలతలు ఎలా, అది ఎట్లా కట్ చేస్తే సెట్ అవుతుంది. అది ఈ కటింగ్ క్రాస్ కటింగ్ నీ మోడల్. ఆ కటింగ్లోనే బట్టి మోడల్ అంటారు, మామూలు యూనిక్ అంటారు. రెండు మోడల్ కటింగ్ చూపిస్తాను. దీన్ని కొంతమంది కొడుతున్నా కూడా సెట్ కావాలి వాళ్ళకి. ఎట్లా అవి వాళ్ళు నేర్చుకొని కొంచెం కొంచెం నేర్చుకొని కొడుతుంటారు. వాళ్ళు సెట్ కావు కాబట్టి వాళ్ళు ఏంటంటే నా ఒక కటింగ్ ద్వారా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా కూడా ఒకవేళ తెలియకుండా కట్ చేసి కుడితే సెట్ కాకుండా చూడండి. నేను కట్ చేస్తాను. నా దగ్గర కొంచెం బాగా నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా స్కేల్ తీసుకుంటున్నాను చూసి బాగా ఇంట్రెస్ట్గా మైండ్ చేసుకొని చూడండి. ఈ కటింగ్ చేస్తే కరెక్ట్గా జాకెట్ సెట్ అవుతాయి. లూజు సెట్టింగ్ బాడీ కల్ట్ అన్ని కరెక్ట్గా చూపిస్తాను. సార్ చూడండి ఫ్రెండ్స్, అండ్ కటింగ్ దగ్గర పోదాం. అది చూడండి, ఇది ఇక్కడ బ్యాక్ తీసుకుంటాము, ఇక్కడ ఫ్రంట్ తీసుకుంటాము, ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటాం. ఈ బ్యాక్ అనేది ఒకసారి కొలత చూపిస్తాం. మనకి డీస్ బిట్ ఉండాలా, స్కేల్ ఉండాలి, టేప్ అవసరం, కత్తెర. ఇక్కడ హెమింగ్కి ఖర్చు ఉంచుకొని స్కేల్ మార్క్ చేసుకోవాలి. ఓకే, స్కేల్ తీసుకున్నాము. ఇప్పుడు జాకెట్ అది ఇది లేడీస్ జాకెట్, ఇది బట్టి. ఈ మోడల్ 4 పక్షాల మోడల్ అంటారు. బట్టి మోడల్ అనొచ్చు, 4 పక్షాల మోడల్ అనొచ్చు. ఈ మోడల్ ముందు బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ముందు దీన్ని కొలత తీసుకోవాలి. ఇది ఎంత ఉంది? 13.5 ఉంది. ఇదిగో ఇక్కడ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 13.5కి ఇక్కడ పెట్టుకోవాలి. అయ్యో చూడు, 13.5 అంటే పాదం ఖర్చు పెట్టుకోవాలి. పాదం అంటే 11 ముక్కాలు, 13 ముక్కాలు వస్తుంది పాదం ఖర్చుతో. ఇక్కడ మార్క్ చేసుకొని దీన్ని మళ్ళీ స్కేల్తో స్టడీగా గీసుకోవాలి. చూసారా, ఇట్లా గీసుకోవాలి. అప్పుడు ఇది ఇక్కడి నుంచి షోల్డర్ అంటారు. దీన్ని షోల్డర్ని చల్లగా ఉన్న వాళ్ళకి వచ్చి 5 ఇంచి, కొంచెం లావు కొంచెం మీడియం సైజు లావు 5.5 పెడుతున్నాను షోల్డర్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఈ వెడల్పు ఉంటుంది లేడీస్కి. వాళ్ళకి ఏంటంటే కొంచెం షోల్డర్ 5, 5.5, 5 ముక్కలు 6 దాకా పెట్టుకోవచ్చు. లావుగా ఉన్న వాళ్ళకి 6, చల్లగా ఉన్న వాళ్ళకి 5.5, 5, 6, 5.5 ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని స్ట్రైట్గా తీసుకోవాలి. అప్పుడు చూడండి, ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కొలత నుంచి ఇట్లా కొలత పెట్టుకోవాలి. ఖర్చు, ఇది ఖర్చు, ఇట్లా మార్క్. దీన్ని స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇది ఇట్లా వస్తుంది మార్క్. దీన్ని పెట్టమని ఇట్లా పెట్టుకోవాలి. చూసారా, ఈ మార్క్ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీన్ని మార్క్ చేసుకోవాలి. పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి 3 ఇంచు తీసుకోవాలి. చూసారా, 3 ఇంచు. దీనికి ఇట్లా పెట్టు, స్కేల్ ఇట్లా తీసుకోవాలి. స్కేల్ ఇక్కడ ఇది మోడల్ బకెట్, ఇది చీపు, ఇది వచ్చేస్తాయి. ఒకసారి ఈపు, మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలి. ఈపు పడదు. చూస్తాను బాగా 23 ఉంది. 23 సగం వచ్చి ఇది అర్థం కాకుండా ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకున్నా కూడా 11.5 వచ్చింది. 11.5ని ఇక్కడి నుంచి తీసుకోవాలి. కరెక్ట్ కొలత తీసుకున్నామా, మార్క్ చేసుకున్నామా. దీన్ని ఎట్లా మార్క్ చేసుకోవాలి, దీని ఖర్చుకి ఎలా తీసుకోవాలి. ఇది సంఖ లెంత్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు దీపు, ఇది సంఖ, ఇది ఎట్లా దీన్ని రౌండ్ అప్ చేసుకోవాలి. ఇది బ్యాక్, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ని ఇక్కడ ఎక్కువ ఖర్చు లేకుండా ఇది ఎలా తీసుకోవాలి మార్క్. బ్యాక్ సైడ్ ఇది పొడవు, ఇది లూజు, ఇది సంకు, ఇది వచ్చి హెమింగ్. చేసిన ఇట్లాగే ఇది వీడియో చేస్తున్నాం. మీరు ఇట్లాగే కరెక్ట్గా కొలత తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకొని మన గీత మీదే కట్ చేసుకోవాలి.
ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిందా? ఓకే ఫ్రెండ్స్ చూసారా? కొంచెం మనం తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ గేట్ మీద అయితే క్రాష్ తీసుకోవాలి. ఓకే బ్యాక్ ఇక్కడ మన డాట్స్, ఇక్కడ కూడా పాయింట్ డాట్స్. ఇది పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ కట్ చేస్తాను. హ్యాండ్స్ చేస్తాను. కొన్ని హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ తీసుకొని పెట్టుకోవాలి. కట్స్ హెమ్మింగ్ కట్స్ ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు మాల్ అంతా లేడీస్కి రెక్కలు పొట్టుగా ఉంటాయి కాబట్టి మీరు కూడా పొట్టుగానే కట్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కువ పొడవు పెట్టినా 2 బై జాకెట్ సింక్ అవ్వదు, కరెక్ట్గానే వస్తుంది. అందుకని పాదం ఖర్చు పెట్టుకోవాలి. చూడండి సార్, పాదం ఖర్చు అయితే ఎంత వస్తుంది, ఎంత వస్తుంది. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. దీని మీద స్ట్రైట్గా స్కేల్ మార్క్ చేసుకోవాలి. ఇలా చూసారా? నెక్స్ట్ లూజ్, హ్యాండ్స్ లూజ్ ఇట్లా పట్టుకోవాలి. మనం కుట్టేస్తాం కదా అక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఎలా చేసుకోవాలా? ఈ సంఖ పట్టుకోవాలి. ఇట్లా ఇక్కడికి వచ్చింది కదా. నెక్స్ట్ తర్వాత దీన్ని తీసుకోవాలి. ఓకే మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఇది వచ్చి సంఖ లూజు, ఇది వచ్చి స్ట్రైట్. ఇదేంటంటే మార్కు స్కేల్ తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. అర్థమైందా? అప్పుడు దీన్ని మనం కుట్టేది హ్యాండ్స్ లూజు, సంఖ లూజు. అర్థమైంది కదా? ఇది ఖర్చుకి. ఇక్కడ పాయింట్స్ వేసుకోవాలి. ఈ పాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇది ఖర్చు. ఓకే డాట్స్ పట్టుకోవాలి. ఓకే ఇది ఖర్చుకి. ఇది హ్యాండ్స్ కరెక్ట్గా ఉంటుంది. కొంత ఇది ఫ్రంట్ భాగం, ఇది బ్యాక్ భాగం. ఫ్రంట్లో ఎలా కట్ చేసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. చూసారా? అప్పుడు ఫ్రంట్ వస్తుంది. ఇది ముందు పక్క రావాలి, ఇది వచ్చి బ్యాక్ రావాలి. బ్యాక్ హ్యాండ్స్ కట్ చేస్తే అప్పుడు ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ చేస్తే బాడీ టైట్ అయిపోద్ది. వాళ్ళు కూర్చున్నప్పుడు, వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎదగని బాడీ కానీ సాగదు. దాన్ని ఎలా చేయాలంటే ఫ్రంట్ని క్రాష్ తీసుకోవాలా, బ్యాక్ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్. ఫ్రంట్ వచ్చి క్రాష్ తీసుకోవాలి. క్రాష్ కటింగ్ చేస్తేనే లేడీస్ జాకెట్ కరెక్ట్గా సెట్ అవుతాయి. మన పక్క హ్యాండ్స్ తీస్తాం కదా, ఫ్రంట్ తీస్తున్నాను. చూడండి ఒకసారి ఫ్రంట్ ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇట్లా పెడితే స్ట్రైట్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇట్లా పెడితే స్ట్రైట్ వస్తుంది. ఈ స్ట్రైట్లో కానీ కట్ చేస్తే ఫ్రంట్ని టైట్ ఉంటుంది. అట్లా కాదు. దీన్ని ఎలా తీసుకోవాలంటే మార్క్ ఇలా తీసుకోవాలి. క్రాస్ ఇట్లా క్రాస్కి పెట్టుకోవాలి. అప్పుడు కింద క్లాత్ ఎలా ఉంటుంది? ఇది స్ట్రైట్ కదా, ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. దీన్ని క్రాస్ కటింగ్ ఉంటుంది. ఇంకా ఫుల్ క్రాస్ కానీ తిప్పుకోవచ్చు. ఇట్లా ఈ క్రాస్ సరిపోతుంది. చూడండి తీసేసుకోండి. ఓకేనా? చూడండి ఇట్లాగే వచ్చండి కదా. ఇక్కడ మనం తాగా చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ కమ్మిడే ఫ్రంట్ కూడా వస్తుంది. చూడండి మార్క్ పడిందా? ఓకేనా? నేను ఒకసారి చూపిస్తాను. ఈ క్రాస్ తీసేస్తున్నాను, బ్యాక్ తీసేస్తున్నాను. ఫ్రంట్ ఎలా కొలతానో చూపిస్తాను.
బ్యాక్ కట్ చేస్తాం, హ్యాండ్స్ కట్ చేస్తాం, ఫ్రంట్ కట్ చేస్తున్నాం. ఫ్రంట్ మీరు ముందు కొలత తీసుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఎంత ఉంది? 11 ఉంది. కిందకి 13 ఉంది. 13.5 హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 11.5 ఇది మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ముందు ఫ్రంట్లో కూడా మనకి 4 పక్షాలు రావాలి. ఫ్రంట్ కూడా ఇట్లా కనిపిస్తుంది. మన జాకెట్ ఎంత అంత కరెక్ట్గా కొట్టుకోవాలి. ఈ గీసిన మార్క్ కాడికే కొట్టుకోవాలి. చూడండి, దీన్ని ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇట్లా అప్పుడు ఫ్రంట్ లూజ్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ కొలత వేస్తాం ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్ కొలత తీసుకోవాలి. చూడండి, 10. ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ కాడి నుంచి ఇటు పెట్టుకోవాలి 10 ఇట్లా. ఓకేనా? ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇట్లా తీసుకొని స్ట్రైట్ తీసుకోవాలి. 13.5 ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం వచ్చేది. హుక్స్ పక్క బాగా ఉంది కదా, ఆ పక్క కాజాలు, ఈ పక్క హుక్స్ కానీ ఖర్చు ఎంత తీసుకొని అటు పాదం ఖర్చు, ఇటు పాదం ఖర్చు వదిలేసుకొని ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా మార్క్ ఇట్లా తీసుకోవాలి. అప్పుడు దీని ఖర్చు ఈ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా పాయింట్ కాడి నుంచి ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా. ఓకేనా? అర్థమైందా? ఇది ఫ్రంట్ అంటే స్ట్రైట్ కాదు, క్రాస్ అయితే చూడు ఎట్లా సాగింది. అప్పుడు ఇలా సాగితేనే ఫ్రంట్ వాళ్ళకి సెట్ అవ్వద్ది. వాళ్ళు ఎలా అన్నట్టన్నా సెట్ అవుతుంది. ఒకసారి కట్ చేస్తుంది చూడండి. దీంట్లోనే రౌండ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ రౌండ్ తిప్పితే ఇట్లా రౌండ్ వస్తుంది. చూసారా? ఇది రౌండ్ వస్తుంది ఫ్రంట్ భాగం. లేదు మనకి ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలా వస్తుంది. ఓకే? చూసారు ఫ్రెండ్స్? ఇక్కడ డాట్స్ పట్టుకోవాలి. ఎందుకంటే ఇది పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తుంది. అది కూడా ఇది పాయింట్ ఒకసారి ఇక్కడి నుంచి 3 ఇంచ్ పెట్టుకోవాలి. ఖర్చు పెడతాం కదా, 3 ఇంచ్ పెట్టుకొని దాటి పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ నీట్గా రావాలంటే కొంచెం 3 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటు ముందుకు వచ్చేది ఏదైనా వస్తుంది, ఇలా రాకూడదు. ఎక్కువ ఇట్లాగే ఉండాలి. టెండర్ పొందికి ఫ్రంట్కి వస్తుంది, అట్లా రాకూడదు. ఇక్కడ చూడు ఎంత ఇచ్చిన కదా, చూస్తాం ఒకసారి పంపిస్తాం. ఇది కరెక్ట్ 3 ఇంచ్. ఓకే? 3.5 హాఫ్ ఇంచ్ ఖర్చులో పోతుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఒకసారి షేప్ ఉంది కదా, దీని ఎలా ఎంత ఖర్చు ఉండాలంటే మీకు అర్థం కానప్పుడు స్కేల్తో మార్క్ చేసుకోండి. ఇట్లా వచ్చిందా? ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. దీన్ని ఎలా పడుతుంది కుట్టేటప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. మార్క్ కాడికి ఇట్లా పడతాం. ఇచ్చాము. ఫ్రంట్ కూడా ముందుకు తీసుకోవాలి. ఒక పీసు ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఈ 2 కరెక్ట్ కట్ చేస్తున్నాను నేను. ఒకసారి ఫ్రంట్ కూడా పీస్ తీస్తే అప్పుడు జాకెట్ ఇక్కడ ఇట్లా ముడత రాకుండా కరెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది. చూపిస్తే అట్లాగే ఉంటుంది. కూడా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా అప్పుడు డాట్స్ కొట్టుకోవాలి. ఆ డాట్స్కి స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థం కానప్పుడు ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి రావాలి కుట్టు, ఇక్కడికి రావాలి కుట్టు, ఇంకో అప్పుడు హ్యాంగింగ్ ఎలా. ఓకేనా?
చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది ఫ్రెండ్స్ చూస్తాం వచ్చేసి కరెక్ట్గా హెమ్మింగ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్. మీరు ఎన్నో జాకెట్లు కట్ చేస్తుంటారు, కుడుతుంటారు, అంటే మీరు కూడా తెలిసి చేస్తుంటారు. కానీ జాకెట్లు సెట్ కాని వాళ్ళకి కస్టమర్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ మీ కుట్టడం అవి కొంచెం సెట్ కాకుండా ఏంటంటే ఇలాగ కట్ చేసి మీరు ఇలాగ హెమ్మింగ్ వేసి ఇవి నీట్గా మనం ఎట్లా కట్ చేస్తున్నారు మీరు కట్ చేసి నీట్గా చూడండి. ఒకసారి మళ్ళీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఎట్లా కట్ చేస్తాడు, ఎంత పనులు తీసుకుని అసలు ఎక్కడ పెట్టాడు అనేది పదేసారి మీరు ఒకసారి చూసి నేర్చుకోండి. ఈ వర్క్ అనేది అందరు నేర్చుకొని ఇళ్ళ కాలం ఉంటారు కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు టైంలో ఖాళీగా ఎందుకుంటూ నేర్చుకొని మిషన్ కుట్టే వాళ్ళకి అందరికీ చేయండి. ఎందుకంటే ఇది చేసుకుంటే మన ఇంట్లో మనం సొంతంగా అయినా చేసుకోవచ్చు, లేదా కస్టమర్ పెడితే 10 రూపాయలు వస్తాయి. ఎలా చేసుకోవచ్చు, ఖాళీగా ఉంటుంది ఎందుకంటే మనం చేయలేము, అది మనకు రాదు. అలా ఏమొద్దు, ప్రతి ఒక్కరూ చేస్తారు, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం చేయలేమంటే ఏ పని ఉండదు, అన్నీ మనం చేస్తాం. చేయగల పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అదేనంటే సింపుల్. ఈరోజు నేను వీనిక్ మేడ చూపించాను, బంటి మోడల్ చూపించాను. నెక్స్ట్ ఈసారి ఇంకా మోడల్లో కూడా చూపిస్తాను. తర్వాత నాకు ఖాళీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకో వీడియో కూడా పంజాబ్ డ్రెస్ అన్నీ కూడా చూపిస్తాను.